మాఘపురాణము 25వ అధ్యాయము సులక్షణ మహారాజు వృత్తాంతము. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 100 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలు ఏ ఆపద వచ్చిననూ తనదిగా భావించి నివారణ చేసేవాడు. సులక్షణ మహారాజెంతటి రాజాదిరాజైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైనను ఏమి లాభము? అపుత్రస్య గతిర్నాస్తి అనునటుల పుత్రసంతానము లేకపోవుటచే తనకు గతులు లేవు కదా. కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశం అంతరించిపోవలసినదేనా అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను నైమిసారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచ్చట తపోధనులందరూ తపస్సు చేసుకునిచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇటుల పలికెను. మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడను. నా పేరు సులక్షణురందురు. నాకు 100 భార్యలు అయిననేమి ఒక్క సంతానమైననూ కలుగలేదు. కాన నాకు పుత్రసంతానం ఎట్లు కలుగునో తరుణోపాయము చెప్పమని అంజలి గట్టించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి నొందిరి. రాజా, నీవు సంతానహీనుడవుటకు కారణమేమనగా, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైననూ చెయ్యలేదు, ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానము చేసినచో ఈ జన్మలో పుత్రసంతతి కలిగి ఉండేది. కాన వెనుక కర్మఫలం వలననే నీకీ జన్మలో పుత్రసంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ రజతమి రోజున కూష్మాండ దానము చేయుదురో వారికి తప్పక పుత్రసంతానము కలుగగలదు. ఇందుకు సందేహమేమియూ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి, దీనిని నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 100 పుత్రులు జన్మింతురని చెప్పిరి. మహాభాగ్యము అని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు. రాజు తెచ్చిన మంత్రఫలము గురించి వివరించి, భోజనానంతరము సేవింపుడు అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరిచి తానూ భోజనశాలకు భార్యలతో వెడలిపోయెను. 100 భార్యలలో చిన్న భార్యకు మిక్కిలి ఆశ కలిగి, ఫలమంతయు నేనే భుజించెదను అని తలపోసి రహస్యమార్గమున రాజు పడకగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దానివలే అందరితో కలిసి తిరుగుచుండెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగిలించి తానొక్కతయే ఆ ఫలమును తిన్నెను. మహారాజు తిరిగివచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదెనిరి. తుదకు తన చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. ఆ పండుని నేనే తింటినని వెల్లడించెను. మహారాజేమీ చెయ్యలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి ఎగుట మిగిలిన భార్యలకిష్టము లేకుండెను. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవెన్నియూ వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడి పిచ్చిదానివలే ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలిసెను. ఒక పుత్రుని కని తెలివి తప్పి పడియుండెను. గుహలోనున్న పులిరాజు చిన్న భార్యను ఒడలు తెలియక పడియున్న బాలింతను ఈడ్చుకునిపోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించడివి. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామములవారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానములేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అచ్చట తిరగాడుచున్న బాలుని ముచ్చటపడి ఇంటికి కొనిపోయెను. ఆ బాలుడెవరు, ఎవరి సంతానము, ఇట్లడవిలో ఏల విడువబడెను అని ఎంత ఆలోచించిననూ వానికి సమాధానము దొరకలేదు. వనమున జలమున గర్భమున ఎచ్చటనున్న వానినైనను రక్షించి పాలించువాడు ఆ శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనయే నాకీ బాలుని ఇట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి కొనిపోయెను. సవతులైన వాని భార్యలిద్దరునూ ఆ బాలుని తానే రక్షింపవలయను. అతడు తనకొక్కదానికే కుమారుడని తలచి వారిలో వారు వివాదపడిరి. అచట ఆ బాలుడు 2 సంవత్సరములు పెరిగెను. బాలుని విషయమున సవతులు వివాదము పెరిగెను. నా కుమారుడని పరస్పరము కలహించుకొనిరి. నేను పోషింపవలేను, నేనే పోషింపవలేనని జగడమాడుకొడుచుండిరి. చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచివచ్చెను. తరువాత ఇంటికి వచ్చిన గృహస్థు ఎంత వెతికిననూ బాలుడు కనిపించలేదు. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు?
ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్‌ను ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని, మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్‌లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.